గ్రహించుకోండి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, సజీవుడు సర్వాధికారానికి దేవాతి దేవుడు మన కుటుంబానికి తోడుగా ఉండాలి. మన కుటుంబానికి తోడుగా ఉన్నప్పుడే మన కుటుంబము క్షేమంగా ఉంటుంది. ఆయన యొక్క నీడలో మనం ఉన్నప్పుడే, ఆయన కృపలో మనము కొనసాగుతున్నప్పుడే, ఆయన యొక్క నీడలో మనం జీవిస్తున్నప్పుడే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క తోడు మనకి అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆయనకి వేరుగా ఉండి మనం ఏమేమి చేయలేం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయనతో ఉంటేనే మనము ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుడు తోడు నీకు అనుగ్రహించబడాలంటే కనుక, ఎప్పుడైతే ఈ లోకములో నుంచి వేరై ఆయన యొక్క సార్వత్రమైన యొక్క సంఘములోకి ఎప్పుడైతే నువ్వు చేర్చబడ్డావో, తన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ఎప్పుడైతే ఆయన యొక్క సార్వత్రమైన యొక్క సంఘములోకి ఎప్పుడైతే నువ్వు చేర్చబడ్డావో, ఆ క్షణం మొదలుకొని ప్రతి నిమిషం, ప్రతి క్షణము కూడా ఆయన యొక్క నీడలో ఉండడము చాలా ఆశీర్వాదం, చాలా సేఫ్టీ. చాలా సేఫ్టీ అన్నమాట. కాబట్టి ఎందుకు అంటే, ఈ రోజున లోకం చూడండి, లోకం ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా ప్రమాదాలు, అపాయాలు, అకాల మరణాలు, చాలా భయంకరమైన పరిస్థితి. లోకం అంతా కూడా అల్లుకోలం కింద ఉంది. ఎక్కడ చూసినా, ఈ దేశం చూసినా ప్రశాంత, నెమ్మది, సమాధానము లేదు. ఎక్కడ చూసినా భయంకరంగా యుద్ధాంశమే జరుగుతుంది తప్ప పలానా దేశంలో బాగుందిరా బాబు అన్న స్థితి ఎక్కడా కనబడట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఎందుకు అంత భయంకరముగా లోకము అల్లుకోలంలోగా అంత భయంకరమైన పరిస్థితి అవటానికి కారణం ఏంటంటే, దెయ్యము సాతాను తనకు అంతం ఎరిగి దేవుడు అతనికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. వాడు తెలుసుకున్నాడు, నా అంతం దగ్గరికి వచ్చేసింది. ఎక్కువగా యమారం లేకుండా, అంటే రెస్ట్ లేకుండా పని చేయాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేవుని యొక్క పోలికలు ఉన్న ప్రతి ఒక్క మానవాళిని నాశనం చేయాలి, నిత్య నరకానికి నడిపించాలి అన్న ఉద్దేశముతో సాతానుడు చాలా భయంకరముగా లోకాన్ని గలిబిలి చేస్తున్నాడు. ఎందుకంటే లోకాన్ని పరిపాలన చేస్తున్నవాడే ఆడు, లోకాన్ని పరిపాలన చేస్తున్నవాడే వాడు. కనుక లోకములో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని కూడా, దేవుని పోలికలు ఉన్న ప్రతి ఒక్క మానవాళిని కూడా నాశనం చేయాలి, పాడు చేయాలి. ఆయన వచ్చే రాకడికి ప్రతి ఒక్కరిని కూడా నిత్య నరకానికి నడిపించాలి అన్న ఉద్దేశముతో చాలా భయంకరముగా దాడి చేస్తూ, కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా, దేశంలో మనశ్శాంతి లేకుండా, రాజ్యంలో మనశ్శాంతి లేకుండా, భార్యాభర్తల్లో మనశ్శాంతి లేకుండా, అసలు సమాజంలో మనశ్శాంతి లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పాడు చేయడానికి సాతానుడు చాలా భయంకరముగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ భయంకరముగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాడి ప్రయత్నాలు అనేవి మన యొక్క జీవితంలో, మన కుటుంబంలో అవి ఏమాత్రం కూడా పరిపాలన చేయకుండా ఉండాలంటే కనుక మనము మహోన్నతుని యొక్క చోటున నివసించాలి. మహోన్నతుని యొక్క చోటు నివసించాలి. ఎందుకంటే మహోన్నతుని యొక్క చాటు నివసించిన వాడే సర్వశక్తిని యొక్క నీడను విస్మరించును అని దేవుని యొక్క లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మహోన్నతుని యొక్క చాటు నివసిస్తున్నప్పుడే మనము ఆ తోతని లోకాన్ని పరిపాలన చేస్తున్న యొక్క సాతాన్ని జయించే అవకాశము మరి మనకు అనుగ్రహించబడుతుంది. అయితే మనము దేవుళ్ళు ఉన్నప్పుడు ఎలా జీవించాలి అంటే, ఒకటి విశ్వాసంతో ఉండాలి, 2
మంచి జ్ఞానము కలిగి ఉండాలి. చెప్పండి. ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది దైవికమైన జ్ఞానం. మంచి జ్ఞానం అంటే దైవికమైన జ్ఞానము, దేవుని కూర్చున్న జ్ఞానం మనము సంపాదించుకుని ఉండాలి. ఈ రెండు మనకు లేకపోతే కనుక సాతాను ఉచ్చులో ఏదో రకంగా పడిపోయే అవకాశం ఉంది. ఎక్కడో దిక్కున ఏదో విషయంలో పడిపోయే అవకాశం ఉంది. ఆవిడ ఉచ్చులో పడిపోయి పతనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాడు ఉచ్చులో పడిపోకుండా ఉండాలన్నా, ఆడ ఊబులో పడిపోకుండా ఉండాలన్నా మనకి ఉండవలసినది రెండు ఏంటంటే, ఒకటి విశ్వాసము, రెండోది జ్ఞానం. అందుకనే ప్రసంగి యొక్క భక్తుడు అంటాడు, 10వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్న మాట మనం చదువుకుందాం ఒకసారి. బుక్కవారి తైలములో సచ్చిన ఏగలు పడి చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. మోత తీసుకోండమ్మా. గమనించండి, ఇక్కడ మనం గమనించవచ్చింది ఏంటంటే, బుక్కవారి తైలములో సచ్చిన ఏగ పడుట చేత అది చెడు వాసన కొట్టెను అని మాట్లాడుతున్నాడు. అర్థమైంది మీకు? చేసుకోవాలి. బుక్కవారి తైలంలో అర్థమవుతుందండి, సచ్చిన వేగ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, బుక్కవారి తైలము అంటే అర్థమవుతుందండి విశ్వాసము అనండి. విశ్వాసం అర్థమవుతుందండి. ఎందుకంటే విశ్వాసం అనేది విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైన ఘటన. అది చాలాసార్లు చెప్పాను. ఈ విశ్వాసం అనేది మనలో చాలా తృణముగా ఉండాలన్నమాట. విశ్వాసం అనేది మనలో తృణముగా లేకపోయినా, విశ్వాసం అనేది బలముగా లేకపోయినా మనం పడిపోయే అవకాశం ఉంది. అందుకని ఒక రోజున యేసుప్రభు యొక్క శిష్యులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా మా విశ్వాసము అభివృద్ధి చెయ్యి అంటారు. మా విశ్వాసమును అభివృద్ధి చెయ్యి. గమనించండి, మనం గమనించవలసింది అంటే, విశ్వాసం అభివృద్ధి చేయటం ఏంటి? విశ్వాసం అభివృద్ధి చేయటం ఏంటి? మీకు అర్థమవుతుందండి? నువ్వేదైతే దేవుని యొక్క అర్థమవుతుందండి, దేవుడి దగ్గర నుంచి సంపాదించుకోవాలనుకుంటున్నావో అది నువ్వు దక్కించుకోవాలంటే మొట్టమొదటిగా నీలో ఉండవలసింది ఏం తెలుసండి? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యం. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు యేసుప్రభు శిష్యులు మా విశ్వాసం అభివృద్ధి చెయ్యి, మా విశ్వాసం అభివృద్ధి చెయ్యి అని కోరుతున్నారు. ఎందుకంటే విశ్వాసము అనేది నువ్వు తగ్గిపోయిందంటే కనుక అర్థమవుతుంది, నువ్వు తేలిపోయినట్లు లెక్క. భక్తి విషయంలో నువ్వు తేలిపోయినట్లు లెక్క. విశ్వాసం తగ్గిందంటే భక్తి విషయంలో తగ్గిపోతున్నట్లు, అంటే తేలిపోతున్నట్లు లెక్క. త్రాసులో తేలిపోతున్నట్లు లెక్క. కాబట్టి విశ్వాసం కంపల్సరిగా నీలో ఉండాలి దినశూత్ర. ఎందుకంటే యేసుప్రభు యొక్క శిష్యుల్లో అర్థమవుతుందండి, ఒక శిశువు అంటున్నాడు యేసుప్రభుని ఒక రోజున, ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ, పరిశీలన చేస్తేనే కానీ నేను అతన్ని నమ్మను అన్నాడు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న చాలామంది శిష్యులు నమ్మేశారు, ఈయనే నజరేయుడైన యేసు, మన కొరకు వచ్చిన యేసు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు అని ఆల్రెడీ శిష్యులు, యేసుప్రభు శిష్యులు అందరూ నమ్మేశారు. కానీ తోమ మాత్రం నమ్మలేదు. నమ్మకపోతే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసండి, ఆయన గాయాల్లో అక్కడికి చెప్తున్నారు పక్కన ఉన్న శిష్యులు, మేము నమ్మమయ్యా ఆయన యేసు అని చెప్పేసి అంటుండంటే, ఇతను అంటున్నాడు, పిచ్చోళ్ళు మీరు ఆయన మాటలు గుడ్డిగా నమ్మేస్తుంటారు, కాబట్టి నేను అలా కాదు, నేను చాలా జ్ఞానవంతుడిని, చాలా తెలివితేటలు ఉన్నవాడిని, అంది కాబట్టి ఆయన గాయాల్లో ఏలు పెట్టి పరిశీలన చేస్తేనే నేను నమ్ముతానని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ మాట విన్న యేసుప్రభు అంటాడు, ఏమంటే తెలుసండి, చూచుట నమ్మిటి కన్నా చూడకుండా నమ్మిన వాడే అదవత్తండి ధన్యుడు అన్నాడు. గట్టిగా చెప్పాలంటే శూత్ర. యేసుప్రభు చెప్పునేక మాటలు నేనే ఆ యేసుని అన్న చెప్పునేక మాటలు తోమ నమ్మకపోవటానికి కారణం ఏంటంటే, అతనిలో ఏమి లేదు. ఇప్పుడు
విశ్వాసం లేదన్నమాట. కాబట్టి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. చూడసారండి, అక్కడ ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసండి? బుక్కవారి తైలంలో చచ్చిన ఈగులు పడుడి చేత అది చెడువాసన కొట్టిను, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచేలా జ్ఞానమును ఘనతను అదవుతుందండి. ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతామో మనకేమొస్తుంది? ఇప్పుడు భక్తిహీనత. చెప్పండి, బుద్ధిహీనత, భక్తిహీనత. అక్కడున్న శిశువులందరూ కూడా చెప్పారు కదా, అయ్యా ఆయన యేసు అని యేసు ప్రభు చెప్పడమే కాకుండా అక్కడున్న శిశువులందరూ చెప్పారు. మరి చెప్పినప్పుడు వినాలి కదా వీళ్ళు. దేవునికి స్తోత్ర. చెప్పినప్పుడు వినాలి కదా. చెప్పినప్పుడు ఈ తోమ వినకుండా అర్థమవుతుందండి. నేను ఆయన గాయలో అర్థమవుతుంది చేతులు పెట్టి ఆయన పరిశీలన చేస్తేనే కానీ నేను నమ్మను అని అంటున్నాడంటే ఇప్పుడు అతను బుద్ధిహీనుడు కదా, బుద్ధిహీనుడు కదా. కాబట్టి నీవు దేవుని కార్యం అనేది నువ్వు పొందుకోవాలంటే, లోకమును సాతాను జయించాలంటే ప్రతి విషయంలో ప్రతి నిమిషము కూడా అర్థమవుతుందండి నీకు విశ్వాసం చాలా ముఖ్యమైనది. దాని సూత్ర. రెండోది ఏంటంటే జ్ఞానము కావాలి నీకు. జ్ఞానము లేకపోతే కనుక, దైవికమైన జ్ఞానం లేకపోతే అర్థమవుతుందండి దేవుని కార్యం ఏమాత్రం కూడా పొందుకోలేవు. దేవుని కార్యం ఏమాత్రం కూడా పొందుకోలేవు. జ్ఞానం చాలా అవసరము. ధనిష్యుతురా, జ్ఞానాల్లో 2 రకాలు ఉన్నాయని అర్థమవుతుందండి. అది దేవుని కూర్చుని జ్ఞానం ఒకటి ఉంది, రెండోది అర్థమవుతుందండి దెయ్యపు జ్ఞానం ఒకటి ఉంది. కాబట్టి దెయ్యపు జ్ఞానం అనేది ప్రతి నీచ కార్యాలు చేస్తుందంట. కానీ పైనుంచి వచ్చే జ్ఞానము ప్రతి విషయంలో కూడా మృదుమైనది, లోబడేది, అర్థమవుతుందండి విధేయత కలిగి జీవించేదట. దేవుని కూర్చున్న జ్ఞానం సంపాదించుకున్న వారు అర్థమవుతుందండి మృదుమైనదంట, లోబడిదంట, అర్థమవుతుందండి ప్రతి విషయంలో కూడా విధేయత కలిగి, అంటే లోబడి ప్రతి విషయంలో కూడా దేవునికి మాట ప్రకారంగా జీవించేదన్నమాట. కాబట్టి నువ్వు సంపాదించుకోవాల్సినది ఏంటంటే ఈ లోక జ్ఞానము కాదు. లోక జ్ఞానం అనేది దెయ్యపు జ్ఞానం. అది ఆ దెయ్యపు జ్ఞానము కలిగి ఉన్న వారు ప్రతి నీచ కార్యాలు చేస్తారు, ప్రతి నీచ కార్యాలు చేస్తారు. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మాటల విషయంలో పెడచెవి పెట్టి, దేవునికి మాటల విషయంలో వ్యతిరేకంగా విరోధముగా జీవిస్తూ వారి జీవితాలు వారి చేతులారా నాశనం తెచ్చుకుంటారు. వారి చేతులారా వారి జీవితాలు వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పాడు చేసుకుంటారు. కాబట్టి నువ్వు సంపాదించుకోవాల్సింది ఆయన పరిశుద్ధ రక్తము చేత కట్టబడిన సంఘములోకి ఎప్పుడైతే నువ్వు చేర్చబడ్డావో ఆ క్షణం మొదలుకొని ఆలోచించండి. విశ్వాసం అనేది తృణమైన విశ్వాసం కావాలి, బలమైన విశ్వాసం కావాలి. రెండోది ఏంటంటే దేవుని కూర్చున్న జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు నీకు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు లేకపోతే కనుక నువ్వు పడిపోయే అవకాశం ఉంది, పతనమైపోయే అవకాశం ఉంది. సాతాను ఉచ్చులో పడిపోయి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంది. అంది కాబట్టి ఈ రోజున కొన్ని విషయాల పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపం చేసుకోండి. అందుకని సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. ఆ సామెతల గ్రంథంలో ఉన్న వాక్యం ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూర్ఖురాలు తన చేతులతో నా ఇల్లును ఓడపీకెను. అర్థమవుతుందండి? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు కట్టుకుంటుందంట. విన్నారా తల్లి? నా వైపు చూస్తూ వాక్యం అనండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట, మూర్ఖురాలు తన ఇల్లును తన చేతులతోనే ఊడపీక్కుంటుందట. గమనించండి, ఈరోజున నువ్వు ఆయనకు సారవత్తమైన సంఘములోకి వచ్చిన తర్వాత, ఆయనకు సారవత్తమైన సంఘములోకి ఎప్పుడైతే నువ్వు చేర్చబడ్డావో ఆ చేర్చబడినది మొదలుకొని మరి జ్ఞానవంతులలాగా నీ ఇల్లు కట్టుకుంటున్నావో, లేకపోతే ఆయన సంఘములోకి వచ్చిన తర్వాత కూడా తన పరిశుద్ధ రక్తంలో కడగబడిన తర్వాత కూడా మూర్ఖురాలుగా ప్రవర్తించి, మూర్ఖురాలుగా మాట్లాడుతూ, మూర్ఖురాలుగా జీవిస్తూ అర్థమవుతుందండి నీ చేతులారా నీ ఇంటిను ఆలోచించండి ఊడపీక్కుంటున్నావా? నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా?
నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి ఈ యొక్క సమయంలో నువ్వు పరిశీలన చేసుకో. నీ ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు? నీ కుటుంబం ఎలా ఉంది? నీ ఇల్లు ఎలా ఉంది? నీ కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారా? సేఫ్టీగా ఉన్నారా? ప్రతి విషయంలో కూడా ఆలోచించండి. దేవుని ఆదరణతోనూ, దేవుని ఆశీర్వాదంతోనూ, దేవుని యొక్క దయతోనూ, దేవుని యొక్క ప్రేమలో నీ కుటుంబం అంతా కూడా కొనసాగుతుందా? లేకపోతే నీ కుటుంబం దేవునికి దూరం అయిపోతుందా? దేవునికి దూరం అయిపోతుందా? దేవుని యొక్క ఉగ్రతకి దగ్గర అయిపోతుందా? అదవుతుందండి, నాశనానికి దగ్గరగా ఉందా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నీ యొక్క కుటుంబం కావచ్చు, నువ్వు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, మరి నాశనానికి, పతనానికి అది వెళ్ళిపోతుందంటే దానికి కారణము ఎవరో కాదు, అది నువ్వే అనుకోవచ్చు. ఎందుకంటే ఆలోచించండి, నీ కుటుంబంలో నువ్వు రక్షించబడ్డావు కాబట్టి, నీ కుటుంబంలో దేవుని కృపను బట్టి ఆయన సర్వోత్తముని సంఘములోనికి నువ్వు వచ్చావు కాబట్టి, నీ కుటుంబంలో యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి, అర్థమవుతుందండి, కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవాల్సింది నువ్వు ఒక్కడవే. అర్థమవుతుందండి, నీ కుటుంబము బాధ్యత తీసుకోవాల్సింది నువ్వే. అర్థమవుతుందండి, అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడి ఆయన సర్వోత్తముని సంఘములోకి మరి వచ్చారో, అర్థమవుతుందండి, వారు ఆ కుటుంబానికి ప్రధాన స్థానం తీసుకుని ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ కుటుంబాన్ని అర్థమవుతుందండి మరి కట్టుకుని దేవుని కృపలో ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లోకం చాలా భయంకరంగా ఉంది కదా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నవాడు మళ్ళీ ఇంటికి వస్తాడన్న గ్యారంటీ లేదు, అంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి అంత భయంకరంగా దుర్దినాల్లో మనం ఉన్నాం కాబట్టి అర్థమవుతుందండి, దేవుని కృపలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆత్మీయంగా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేనిశూత్ర, ఆత్మీయంగా నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే ఆ తర్వాత నీ కుటుంబము, నీ చేతులారా నీ కుటుంబం నాశనం అయిపోవటానికి నువ్వే కారకుడు అవుతావు. ఇది నువ్వు గ్రహించుకోవాలి. అర్థమవుతుందండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అన్న యొక్క భావం కాదు. ఏం కట్టుకుందామా, ఏం ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అని చెప్పేసి అన్నట్లుగా దానికోసము ఆరాటం కాదు. నువ్వు గమనించవలసింది, తెలుసుకోవాల్సింది అంటే, నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో ఎప్పుడైతే నువ్వు కడగబడిన సర్వోత్తముని సంఘంలోకి వచ్చావో, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. ఎందుకంటే చెప్పడు కదా, మహోన్నతుని యొక్క చోట నివసించిన వాడే సర్వశక్తుని యొక్క నీడను విస్మరించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేని మేము పడదాం. దేని స్తోత్ర, హల్లెలూయా చెప్పాలి. దేని స్తోత్ర, హల్లెలూయా. ఎందుకంటే అటువంటి కుటుంబాలు పరిశుద్ధ గ్రంథంలో అంటే ఆత్మీయంగా, దైవికంగా, ఆత్మీయంగా కట్టుకున్న కుటుంబాలు ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత ఆశీర్వాదంతో ఉన్నాయో, ఎంత దేవుని యొక్క ఆశీర్వాదాలతో, శాంతి సమాధానాలతో ఉన్నాయో అర్థమవుతుందండి. 2 కుటుంబాలు చూపించండి. ఈ వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేని స్తోత్ర, హల్లెలూయా. దేని స్తోత్ర, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవునికి మందిరములో దేవుని యొక్క సన్నిధిని అనుభవించే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించే బిడ్డలుగా, దేవుని యొక్క ఆత్మీయ మేలు అనుభవించే బిడ్డలుగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా అలాగ మౌనంగా ఉన్నాం అనుకోండి, అలాగే నిర్లక్ష్యంతో ఉన్నాను అనుకోండి, అలాగే ఇంటికి వెళ్తాను. వాక్యం ఏముంది? నన్ను గణపరచిన వారిని గణపరుస్తానని చెప్పేసి అన్నాడు దేవుడు. దేవుని గణపరిచే వరకు ఉండాలి మనము దేవుని సంఘంలో. మోగబోయే వారితో నోరు లేనట్లుగా మోగబోయే వారుగా ఉండకూడదు, మోగవారుగా ఉండకూడదు. అందుకని ఒక వాక్యం చెప్తుంది, సజీవులు సజీవులే, మృతులు మృతులు. అర్థమవుతుందండి. సజీవులు మాత్రమే దేవుని ఆరాధిస్తారంట, సజీవులు మాత్రమే దేవుని కనపరుస్తారంట, సజీవులు మాత్రమే దేవుణ్ణి మహింపరుస్తారంట. మృతులు మృతులుగానే ఉంటారు, అంతే కదా. మృతులు మాట్లాడగలుగుతారా? చనిపోయిన వారు మాట్లాడగలుగుతారా? మరి నువ్వు మాట్లాడతలేదంటే ఇప్పుడు ఎలాగొన్నావు? ఇప్పుడు నువ్వు చెప్పరేంటండి? ఆత్మీయంగా ఎలా ఉన్నావు? ఇప్పుడు చచ్చిపోయావు అన్నమాట, మృతురాలు అయిపోయావు. కాబట్టి మృతులుగా ఉండటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. కాబట్టి సజీవులుగా ఉండాలి. దేని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం గమనించవలసింది అంటే
పరిశుద్ధ గ్రంథంలో అబియా అనే ఒక స్త్రీ ఉంది. అబియా అర్థమవుతుందండి. ఈ అబియా అనే ఒక స్త్రీ ఒక పత్రికలోనే ఉంటుంది. అదేనా ఒకే వచనం, దేవునికి స్తోత్రం. ఒక పత్రికలోనే ఉంటుంది, ఒకే వచనంలో ఉంటుంది అన్నమాట. ఆ ఒకే వచనములో ఉన్నాక ఆ అబియా అనేక ఆ స్త్రీకి అర్థమవుతుందండి. ఆయన యొక్క అంటే ప్రభుని యేసు క్రీస్తు యొక్క రక్తములో యేసు రక్తము చేత కట్టబడినాక ఆ సంఘములో ఒక సాక్ష్యం సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందండి? వినండి, నా వైపు చూస్తూ వాక్యం వినండి. అబియా అనేక స్త్రీ యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కట్టబడిన సంఘములోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ సంఘంలోకి వచ్చిన ఆ స్త్రీ ఒక గొప్ప సాక్ష్యం సంపాదించుకుంది. ఆ సాక్ష్యం ఏంటో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈరోజు చూడండి, చాలామంది కూడా యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘములోనికి వచ్చిన తర్వాత నేను లక్షలు సంపాదించుకున్నాను, కోట్లు సంపాదించుకున్నాను, ఈ లోకములో అవి ఇవిని సంపాదించుకున్నట్లుగా చాలామంది కూడా స్వస్థ పొందుకున్నాను, ఇలాగ ఈ లోకములో ఉన్న వాటి కొరకు చాలామంది కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ ఈ అబియా అనేక స్త్రీ ఆయన సర్వతమైన సంఘంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పే యొక్క సాక్ష్యాలకి మిన్నముగా ఆమె సాక్ష్యం కనబడుతుంది. ఆమె యొక్క సాక్ష్యము, ఆమె యొక్క జీవిత యొక్క చరిత్ర నేను చదువుతున్నప్పుడు చాలా నా అంతరంగములో చాలా ఆనందము, సంతోషం కలిగింది. ఎందుకు అంటే ఈ రోజున అటువంటి ఒక సాక్ష్యం సంపాదించుకున్న వారు సంఘములో అరుదు, చాలా తక్కువ అన్నమాట. ఉంటారు కానీ చాలా అరుదు అన్నమాట. కాబట్టి ఈమెను చూసి కొన్ని విషయాలు ఆత్మీయ పాఠాలు మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అది నేను చెప్పడమే కాదు, కానీ అపోస్తలుడైన పౌలు గారే అర్థమవుతుందండి. ఈ అబియా అనేక ఈ స్త్రీ కోసము అపోస్తలుడైన పౌలు గారే ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఆ సాక్ష్యం ఏంటో మనం విందాం. దేని స్తోత్రం. చూడండి ఒకసారి, పిలోహోము తీసారా? కొత్త నిబంధన పిలోహోము అనేక పత్రికలో 1:2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును మా సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడైన ఫిలెమోనుకును మన సహోదరుడైన సహోదరి అయిన అపయముకును తోయోధుడైన అర్పాకును ఎంటనున్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది. గట్టిగా చప్పట్లు కొట్టి దేని వెంబడదాం. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ 3 వ్యక్తులు కనబడుతున్నారు. దేని స్తోత్రం. 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తులు ప్రధాన వ్యక్తి ఎవరని తెలుసండి? అబియా. అర్థమవుతుందండి? ఈ అబియా అనే పేరుకి 2 అర్థాలు ఉన్నాయి. ఆ అబియా అనే పేరుకి 2 అర్థాలు. ఒక అర్థము, అబియా అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రియమైనది. చెప్పండి, ప్రియమైనది. ఈ అబియా అనే పేరుకి 2వ అర్థం ఏంటంటే తెలుసండి? మంచి దారి చూపేది. దేవుని స్తోత్రం. మంచి దారి చూపేది. దేవుని స్తోత్రం. 2 అర్థాలు కనబడుతున్నాయి. ఒకటి ప్రియమైనది, 2వది మంచి దారి చూపేది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ఇక్కడ అర్థమవుతుందండి. 2 విషయాలు మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ అభియాన్ని చూసుకుని మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే అర్థమవుతుందండి, ఆమె యొక్క పేరుకి అర్థం ఏం చెప్తున్నాను? ఒకటి ప్రియమైనది, 2వది మంచి మార్గము చూపేది. ఇంకొక 3వ విషయం ఏంటంటే ఈమె చాలా గొండ్రాలైన స్త్రీ. ఈమె చాలా గొండ్రాలైన స్త్రీ అన్నమాట. అయితే ఈ గొండ్రాలైన స్త్రీ అర్థమవుతుందండి, అపోస్తలుని యొక్క పౌలు గారు ఆ స్త్రీ కోసము ఒక